అనకాపల్లి 82 వార్డు కార్పొరేటర్ మందపాటి సునీతమ్మ తన పదవి కాలం మరో కొద్ది రోజుల్లో ముగియనున్న సందర్భంగా 82 వార్డు వైసీపీ కుటుంబ సభ్యులతో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ సత్యవతమ్మ, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్లమెంటరీ ఇన్ఛార్జి బొడ్డేడ ప్రసాద్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ 5 ఏళ్ల వ్యవధిలో ఆమె చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, అలాగే ఆమె ప్రజలతో మమేకమైన సందర్భాలను అమర్నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆపై అమర్నాథ్ ఇతర నాయకులు, కార్పొరేటర్ సునీతకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మందపాటి సునీత మాట్లాడుతూ, తనకు రాజకీయంగా అన్ని విధాల ప్రోత్సహించి, కార్పొరేటర్గా అవకాశం కల్పించి, ఈ స్థాయికి తీసుకువచ్చిన గుడివాడ అమర్నాథ్కి, అలాగే ఈ ప్రాంత ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. తన వార్డులో 15 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఇందుకు సహకరించిన అప్పటి మేయర్ గొలగాని హరివెంకటి కుమారికి, అలాగే మాజీ ఎంపీ సత్యవతమ్మకి, మాజీ మంత్రి అమర్నాథ్కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడిన అమర్నాథ్, ఈ 5 ఏళ్ల కాలంలో మందపాటి సునీత కార్పొరేటర్గా నిజాయితీ నిబద్ధతతో పనిచేయడం జరిగిందన్నారు. ఆమె చేపట్టిన పనుల్లో అధికారులు అలసత్వం వహిస్తే వారిని గట్టిగా నిలదీసే సందర్భాలను గుర్తు చేశారు. సునీతమ్మ లాంటి కార్పొరేటర్లు ఉంటే ఇటు ప్రజలకి, అటు పార్టీకి మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమం ముగింపు అనంతరం మందపాటి సునీత జానకిరామరాజులును గజమాలలతో సత్కరించి ఆపై అభినందనలు తెలియజేశారు. అంతకుముందు 82 వార్డులో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను ముఖ్య నేతలు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, దంతులూరి దిలీప్ కుమార్, కొనతాల మురళి, మల్ల బుల్లిబాబు, మలసాల కిషోర్, జాజుల రమేష్ మరియు 82 వార్డు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Bao